వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరానికి గాను అవార్డులకు సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 2024లో భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను 5గురికి ప్రదానం చేశారు. ఈ క్రింది వారిలో అవార్డు గ్రహీత కానిది ఎవరు? క్వశ్చన్లో 2024 సంవత్సరానికి గాను భారతరత్న పురస్కార గ్రహీత కానిది ఎవరు అని అడుగుతున్నారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ప్రణబ్ ముఖర్జీ. 2024 సంవత్సరానికి గాను 5గురు గొప్ప వ్యక్తులకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారు కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ మరియు ఎంఎస్ స్వామినాథన్. ఒకే ఏడాదిలో ఎక్కువ మందికి అంటే 5గురికి భారతరత్న పురస్కారం ప్రకటించడం ఇదే మొదటిసారి. గతంలో 1999లో గరిష్టంగా 4గురికి ప్రదానం చేశారు. భారతరత్న పురస్కారాన్ని 1954 నుండి ప్రదానం చేస్తున్నారు. తొలిసారిగా 1954లో సర్వేపల్లి రాధాకృష్ణన్, సి రాజగోపాలాచారి, సివి రామన్లకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎంతమందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 132. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలను ప్రదానం చేసింది. అందులో పద్మవిభూషణ్ 5గురికి, పద్మభూషణ్ 17 మందికి, పద్మశ్రీ 110 మందికి ప్రదానం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో పద్మవిభూషణ్ 2024 అవార్డు గ్రహీత కానివారు ఎవరు? క్వశ్చన్లో పద్మవిభూషణ్ 2024 అవార్డు గ్రహీత కానిది ఎవరు అని అడుగుతున్నారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మిథున్ చక్రవర్తి. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను 2024 సంవత్సరానికి గాను మొత్తం 5గురికి ప్రదానం చేశారు. ఇప్పుడు మనం పద్మవిభూషణ్ 2024 పురస్కార గ్రహీతల గురించి చూద్దాం. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు 2017 నుంచి 2022 వరకు 13వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు మరియు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి కళారంగంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. చిరంజీవి 2006లో పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. వైజయంతిమాల బాలిని కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. తొలితరం సినీ కథానాయికల్లో వైజయంతిమాలది ప్రత్యేక స్థానం. 1949 నుంచి 70 వరకు ఎన్నో సినిమాల్లో నటించారు. చిత్రసీమకి దూరమైన నృత్య కళాకారిణిగా కొనసాగారు మరియు ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం, బీహార్కు చెందిన సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్కు సామాజిక సేవ విభాగంలో మరణాంతరం పద్మవిభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. మొత్తం 17 మందికి పద్మభూషణ్ 2024 పురస్కారాలను కేంద్రం ప్రదానం చేసింది. వారిలో కేరళకు చెందిన ఎం ఫాతిమా బీవి మరణాంతరం, పశ్చిమ బెంగాల్కు చెందిన సత్యవ్రత ముఖర్జీ మరణాంతరం, రామ్ నాయక్ మహారాష్ట్ర, ఓలంచేరి రాజగోపాల్ కేరళ, హోర్ముస్ జిఎన్ కామా మహారాష్ట్ర, కుందన్ వ్యాస్ మహారాష్ట్ర, మిథున్ చక్రవర్తి పశ్చిమ బెంగాల్, దత్తాత్రేయ అంబాదాస్ మయలు మహారాష్ట్ర, ప్యారేలాల్ శర్మ మహారాష్ట్ర, ఉషా ఉతుప్ మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన సినీ నటుడు విజయకాంత్ మరణాంతరం, సీతారాం జిందాల్ కర్ణాటక, యాంగ్ లియు తైవాన్, అశ్విన్ బాలచంద్ మెహతా మహారాష్ట్ర. వీరికి పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
2024 సంవత్సరానికి గాను పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించిన ఒకే ఒక్క విదేశీయుడు యాంగ్ లియు. ఇతను ఫాక్స్కాన్ తైవానీ సీఈఓ. మరియు గుజరాత్కు చెందిన తేజస్ మధుసూదన్ పటేల్, బీహార్కు చెందిన చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్, లద్దాఖ్కు చెందిన తోగ్డన్ రింపోచే మొత్తం 17 మందికి పద్మభూషణ్ పురస్కారాలను ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఏ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను ప్రదానం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, భూటాన్. ఇటీవల ప్రధాని మోదీ భూటాన్లో పర్యటించారు. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను స్వీకరించారు. ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత మోదీయే కావడం విశేషం. భూటాన్ అభివృద్ధికి భారత్ బాసటగా నిలుస్తుందని మోదీ భరోసా ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో ఆ దేశానికి 10,000 కోట్ల సాయం అందించనున్నట్లు ప్రకటించారు. భూటాన్ రాజధాని థింపూ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఏ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ను ప్రదానం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రష్యా. ప్రధాని మోదీ ఇటీవల రష్యాలో పర్యటించారు. 2 దేశాల మధ్య బంధాన్ని మరింత విస్తృతపరిచేందుకు కృషి చేస్తున్నందుకు గాను ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ను అధ్యక్షుడు పుతిన్ ప్రదానం చేశారు. భారత్ నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి నేతగా మోదీ రికార్డు సృష్టించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. గయానా, డొమినికా దేశాలు ఆయనను తమ అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ మోదీకి ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును అందజేశారు. డొమినికా దేశ అధ్యక్షురాలు సిల్వానీ బటన్ మోదీని డొమినికా ఆర్డర్ ఆఫ్ హానర్తో సత్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్, గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2024ను గెలుచుకున్న భారతీయుడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అలోక్ శుక్లా. ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ సమితి కన్వీనర్ అలోక్ శుక్లా ప్రతిష్టాత్మక గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అవార్డుకు ఎంపికయ్యారు. శుక్లా గత కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు ఉద్యమిస్తున్నారు. గ్రీన్ నోబెల్గా పరిగణించే ఈ అవార్డును ప్రపంచంలోని 6 జనావాస ఖండాల పరిధిలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు ప్రకటిస్తారు. ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ సమితి కన్వీనర్ అయిన అలోక్ శుక్లా కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు ఉద్యమిస్తున్నారు. హస్తియో అడవుల్లోని 21 ప్రతిపాదిత బొగ్గు గనుల ప్రాంతంలోని అత్యంత జీవ వైవిధ్యం ఉన్న 4.45 లక్షల ఎకరాలను తన ఉద్యమంతో కాపాడారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆహార పురస్కారం లేదా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2024కు ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, క్యారీ ఫౌలర్ మరియు జెఫ్రీ హ్యాటిన్. వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హ్యాటిన్లు ప్రపంచ ఆహార పురస్కారం 2024కు ఎంపికయ్యారు. ప్రపంచ ఆహార పురస్కారాన్ని నార్మన్ బోర్లాగ్ 1986లో స్థాపించారు. మొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విజేత ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, విట్లీ గోల్డ్ అవార్డ్ 2024 విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పూర్ణిమాదేవి బర్మన్. విట్లీ గోల్డ్ అవార్డ్ 2024ను పూర్ణిమాదేవి బర్మన్కు ప్రదానం చేశారు. అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జటెంట్ కొంగ దాని చిత్తడి ఆవాసాలను రక్షించే లక్ష్యంతో ఆమె చేసిన ఆదర్శప్రాయమైన పరిరక్షణ ప్రయత్నాలకు
ప్రతిష్టాత్మక గ్రీన్ ఆస్కార్ అని పిలువబడే విట్లీ గోల్డ్ అవార్డ్ 2024ను ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2024 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అమితాబ్ బచ్చన్. మొదటి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2022ను ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. రెండవ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2023ను ఆశా భోస్లేకు, మూడవ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2024ను అమితాబ్ బచ్చన్కు ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు 2024కు ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, శ్రీమతి సుధామూర్తి. రాజ్యసభ సభ్యురాలు రచయిత్రి శ్రీమతి సుధామూర్తికి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు 2024ను అందిస్తున్నట్లుగా తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ హింద్ స్వరాజ్ సంఘ్ ఇటీవల ప్రకటించింది. బాల గంగాధర్ తిలక్ 104వ వర్ధంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో సుధామూర్తికి ఈ అవార్డును ప్రదానం చేశారు. అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ASI ఆర్యభట్ట అవార్డుతో సత్కరించింది. మన దేశంలో ఆస్ట్రోనాటిక్స్ రంగంలో విశేష సేవలు అందించినందుకు డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఈ అవార్డు దక్కింది. డాక్టర్ సుబ్బారావు ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేశారు. 1992లో అనంత్ టెక్నాలజీస్ను ఏర్పాటు చేశారు. ఇస్రోతో పాటు మన దేశ రక్షణ అవసరాలకు అనువైన అత్యాధునిక ఏవియానిక్స్ పరిశోధన అభివృద్ధిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ఇస్రో చేపట్టిన 98 ఉపగ్రహాలు, 78 రాకెట్ ప్రయోగాల్లో అనంత్ టెక్నాలజీస్ భాగస్వామిగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2024ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జెన్నీ ఎర్పెన్బెక్ మరియు మైకెల్ హాఫ్మ్యాన్. కైరోస్ పుస్తక రచయిత్రి జెన్నీ ఎర్పెన్బెక్ మరియు పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన మైకెల్ హాఫ్మ్యాన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2024 విజేతలుగా నిలిచారు. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను గెలుచుకున్న మొదటి జర్మన్ రచయిత్రి జెన్నీ ఎర్పెన్బెక్. నెక్స్ట్ క్వశ్చన్, బుకర్ ప్రైజ్ 2024 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సమంతా హార్వే. అంతరిక్ష యాత్రికులపై బ్రిటన్ రచయిత్రి సమంతా హార్వే రాసిన ఆర్బిటాల్ నవల 2024 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ విజేతగా ఎంపికైంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కైరోస్ పుస్తక రచయిత్రి జెన్నీ ఎర్పెన్బెక్ మరియు పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన మైకెల్ హాఫ్మ్యాన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విజేతలుగా నిలిచారు. అంతరిక్ష యాత్రికులపై బ్రిటన్ రచయిత్రి సమంతా హార్వే రాసిన ఆర్బిటాల్ నవల 2024 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ విజేతగా ఎంపికైంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2024 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రికెన్ యమమోటో. ప్రముఖ జపనీస్ ఆర్కిటెక్ట్ రికెన్ యమమోటో 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. ఆర్కిటెక్చర్ రంగంలో ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం ఇది. ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ను గెలుచుకున్న తొలి భారతీయుడు బాలకృష్ణ దోషి. నెక్స్ట్ క్వశ్చన్, అబెల్ ప్రైజ్ 2024 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మిచెల్ తలగ్రాండ్. అబెల్ ప్రైజ్ 2024ను ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త మిచెల్ తలగ్రాండ్కు ప్రదానం చేశారు. అబెల్ ప్రైజ్ అనేది అంతర్జాతీయ గణిత శాస్త్ర పురస్కారం.
గణిత శాస్త్రవేత్తలకు ప్రదానం చేసే అత్యున్నత పురస్కారమైన అబెల్ ప్రైజ్ను నార్వే ప్రభుత్వం 2002లో స్థాపించింది. మొదటి అబెల్ ప్రైజ్ విజేత జీన్ పియర్ సిర్రే. అబెల్ ప్రైజ్ను గెలుచుకున్న తొలి భారతీయుడు శ్రీనివాస వరదన్. శ్రీనివాస వరదన్కు 2007లో అబెల్ ప్రైజ్ను ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ 33వ సరస్వతి సమ్మాన్ పురస్కార విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రభావర్మ. ప్రముఖ కేరళ కవి ప్రభావర్మకు 33వ సరస్వతి సమ్మాన్ 2023 పురస్కారం లభించింది. ఆయన రచించిన రౌద్ర సాత్వికం నవలకు ఈ గౌరవం దక్కినట్లు కేకే బిర్లా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని 1991 నుంచి కేకే బిర్లా ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తోంది. మొదటి సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని హరివంశ్ రాయ్ బచ్చన్కు 1991లో ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ 58వ జ్ఞాన్పీఠ్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గుల్జార్ మరియు రామభద్రాచార్య. ప్రముఖ ఉర్దూ కవి, సినీ గేయ రచయిత గుల్జార్ మరియు సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యలు 2023 ఏడాదికి గాను 58వ జ్ఞాన్పీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ పెన్ పింటర్ ప్రైజ్ 2024 పురస్కార విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అరుంధతి రాయ్. పెన్ పింటర్ ప్రైజ్ 2024 పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ గెలుచుకున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత రచయిత్ర హరాల్డ్ పింటర్ ఈ అవార్డును ఏర్పాటు చేశారు. బ్రిటిష్ లైబ్రరీ ఆధ్వర్యంలో ఈ బహుమతిని అక్టోబర్ 10న అందజేశారు. నెక్స్ట్ క్వశ్చన్ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులు 2024లో 10 లక్షలకు పైగా ఉన్న జనాభా గల నగరాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన నగరాలు వరుసగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సూరత్, జబల్పూర్ మరియు ఆగ్రా. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులు 2024 ప్రకారం 10 లక్షలకు పైగా జనాభా గల నగరాల్లో మొదటి 3 స్థానాల్లో మొదటి స్థానంలో సూరత్, రెండవ స్థానంలో జబల్పూర్, మూడవ స్థానంలో ఆగ్రా నగరాలు నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ 9వ స్థానంలో, హైదరాబాద్ 25వ స్థానంలో, విశాఖపట్నం 26వ స్థానంలో నిలిచాయి. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులు 2024 ప్రకారం 3 నుంచి 10 లక్షల జనాభా గల నగరాల కేటగిరీలో మొదటి 3 స్థానాల్లో మొదటి స్థానంలో ఫిరోజాబాద్, రెండవ స్థానంలో అమరావతి, మూడవ స్థానంలో ఝాన్సీ నగరాలు నిలిచాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2024 ప్రకారం 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో మొదటి 3 స్థానాల్లో మొదటి స్థానంలో రాయ్బరేలీ, రెండవ స్థానంలో నల్గొండ, మూడవ స్థానంలో నాలానగర్ నగరాలు నిలిచాయి. ఈ కేటగిరీలో నల్గొండ రెండవ స్థానంలో, సంగారెడ్డి 8వ స్థానంలో నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్ 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు లేదా 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కు సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ ఏ జాతీయ ఉత్తమ చిత్రం ఆటం, ఇది కరెక్ట్. ఆప్షన్ బి జాతీయ ఉత్తమ దర్శకుడు అయాన్ ముఖర్జీ, ఇది రాంగ్. జాతీయ ఉత్తమ దర్శకుడు సూరజ్ బర్జాత్యా. ఆప్షన్ సి జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఇది కరెక్ట్. ఆప్షన్ డి ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ 2, ఇది కూడా కరెక్ట్. క్వశ్చన్లో సరికానిది ఏది అని అడిగారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 2022 జనవరి 1 నుంచి 2022 డిసెంబర్ 31 లోపు
సెన్సార్ అయిన చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను మొత్తం 4 కేటగిరీలలో ప్రదానం చేస్తారు. అవి 1 ఫీచర్ ఫిల్మ్ అవార్డ్స్, 2 నాన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్స్, 3 బెస్ట్ రైటింగ్స్ ఆన్ సినిమా, 4 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 8న ప్రదానం చేశారు. ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తికి 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు. కిషోర్ కుమార్ ది అల్టిమేట్ బయోగ్రఫీ అనే పుస్తకానికి బెస్ట్ బుక్ ఆన్ సినిమా అవార్డు లభించింది. ఈ పుస్తకాన్ని అనిరుద్ధ భట్టాచార్య మరియు పార్థివ్ ధర్ రచించారు. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళం సినిమా ఆట్టం నిలిచింది. జాతీయ ఉత్తమ నటుడిగా కాంతారా సినిమాలో అద్భుతమైన నటనకు గాను రిషబ్ శెట్టి, జాతీయ ఉత్తమ నటీమణులుగా తిరుచిత్రాంబలం చిత్రానికి గాను నిత్యా మీనన్ మరియు గుజరాతీ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్ చిత్రానికి గాను మానసి పరేఖ్ సంయుక్తంగా ఎంపికయ్యారు. జాతీయ ఉత్తమ దర్శకుడిగా ఊంచాయి అనే హిందీ సినిమాకి గాను సూరజ్ బర్జాత్యా అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 నిలిచింది. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో నాన్ ఫీచర్ సినిమా కేటగిరీలో మరాఠీ భాషకు చెందిన మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డును గెలుచుకుంది. బెస్ట్ షార్ట్ ఫిల్మ్గా ఉన్యుత వాయిడ్, బెస్ట్ యానిమేషన్ ఫిల్మ్గా ఏ కోకోనట్ ట్రీ అవార్డులను గెలుచుకున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 96వ ఆస్కార్ అవార్డులు 2024లో ఉత్తమ చిత్రం లేదా బెస్ట్ పిక్చర్గా నిలిచింది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఓపెన్ హైమర్. అణుబాంబు పితామహుడిగా పేరుగాంచిన జె రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ఓపెన్ హైమర్ 96వ ఆస్కార్ అవార్డులు 2024లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. 96వ ఆస్కార్ అవార్డులు 2024లో ఓపెన్ హైమర్ చిత్రం మొత్తం 7 అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్, ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్ మరియు ఉత్తమ ఒరిజినల్ స్కోర్ మొత్తం 7 విభాగాల్లో ఓపెన్ హైమర్ చిత్రం ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. 96వ ఆస్కార్ అవార్డులు 2024లో ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్, ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ, ఉత్తమ నటి పూర్ థింగ్స్ సినిమాకి గాను ఎమ్మా స్టోన్ ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నారు. ఆస్కార్ అవార్డులు 2024లో ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్గా ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్గా 20 డేస్ ఇన్ మరియోపోల్, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్గా ది లాస్ట్ రిపేర్ షాప్ అవార్డులను గెలుచుకున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, పులిట్జర్ బహుమతి లేదా పులిట్జర్ ప్రైజ్ని ఏ రంగంలో విశేష కృషి చేసిన వారికి ప్రదానం చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జర్నలిజం మరియు కళలు. పులిట్జర్ ప్రైజ్ను కొలంబియా విశ్వవిద్యాలయం 1917 నుంచి జర్నలిజం మరియు కళల రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తోంది. పులిట్జర్ ప్రైజ్ను గెలుచుకున్న తొలి భారతీయుడు గోవింద్ బిహారీ లాల్. గోవింద్ బిహారీ లాల్ 1937లో పులిట్జర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం లేదా నేషనల్ స్పేస్ డే ఆగస్టు 23 సందర్భంగా ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను 4 విభాగాల్లో ప్రదానం చేస్తారు. అవి
విజ్ఞాన్ రత్న అవార్డు, విజ్ఞాన్ శ్రీ అవార్డు, విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు మరియు విజ్ఞాన్ టీమ్ అవార్డు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, జీవరసాయన శాస్త్రవేత్త గోవిందరాజన్ పద్మనాభన్కు తొలి విజ్ఞాన్ రత్న పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. విజ్ఞాన్ టీమ్ పురస్కారాన్ని చంద్రయాన్ 3 బృందానికి ప్రదానం చేశారు.